దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. మరి లోతు యొక్క పిల్లలు, లోతు యొక్క భార్యను ఆ యొక్క దేవదూతలు వెళ్ళి ఏం చేస్తున్నాయి అంటే త్వరపెడుతూ ఉన్నాయి. ఎలాగూ అంటే ఈ ఊరి దోష శిక్షల్లో గుండా మీరు నశించిపోకుండా, మీరు ఇక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పి దేవదూతలు వెళ్ళి లోతును త్వరపెట్టినప్పుడు లోతు ఏం చేస్తాడంటే తన పిల్లలను, తన భార్యను చేతపట్టుకొని ఈ ఊరి దోష శిక్షల్లో కూడా మీరు పడిపోకుండా పారిపోండి అని చెప్పేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు లోతు తన పిల్లలను, తన భార్యను పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వెళ్తూ ఉన్న మార్గంలో లోతు భార్య ఏం చేస్తుంది అని అంటే వెనక్కి తిరిగి చూస్తుంది, లోకం తట్టు చూస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఈ ఊరి దోష శిక్షల్లో కూడా మీరు వెనక్కి చూడకుండా పారిపోండి, వెళ్ళిపోండి అని చెప్పి చెబితే, తడువు చేస్తే దేవదూతలు వెళ్ళి ఆ యొక్క వెళ్ళండి అని చెప్తే లోతు భార్య ఏం చేస్తుందంటే వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందయ్యా అని అంటే ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఎలాగూ అని అంటే దేవుడు ఏదైతే ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడవద్దు, ముందుకే వెళ్ళండి అని అంటే ఆమెలో ఉన్న సందేహము ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూద్దాం మా బంధువులు లేకపోతే నా రక్త సంబంధికులు అనేది ఆమె ఎప్పుడైతే వెనక్కి చూసిందో ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు దేవుడు చెప్పిన పని నీవు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళు అని అంటే నువ్వు వెనక్కి తిరిగి చూసే ఆ యొక్క లోతు భార్య లెక్క ఉన్నట్లయితే నువ్వు ఉప్పు స్తంభం అయిపోతావు. దేవుడు మరి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించాలని ఆయన ఆశపడి మరణకరమైన ఆ యొక్క ఇబ్బందులలో నుండి నిన్ను తప్పించాలని ఆయన తీసుకువెళ్తుంటే నువ్వు వెనక్కి తిరిగి చూస్తానంటే లోతు ఒక భార్యకి ఎలాగైతే ఉప్పు స్తంభం అయిపోయిందో నీ జీవితం కానీ అలాంటి ఉప్పు స్తంభం లాంటి జీవితాలు అయిపోతాయి. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన పనిని తప్పకుండా చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే అలాగనే వెళ్ళిపోయినట్లయితే వారు ముగ్గురు వెళ్ళారు, క్షేమంగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.